ఆంధ్రప్రదేశ్ దావోస్ పర్యటనలో పెట్టుబడుల కోసం వచ్చిందని తెలియగానే వీళ్ళు సంస్థల దగ్గరికి వెళ్ళడం కాదు, సంస్థలే ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తున్నాయి. మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలి, లేకపోతే పోటీ ప్రపంచంలో మనం వెనకబడిపోతామేమో, వేరొక సంస్థల క్రెడిట్ ను కొట్టేస్తాయేమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారికి, నారా లోకేష్ కి దక్కుతుంది. నేను విమర్శలు చేసే వాళ్ళు ఏమడుగుతానంటే, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైనా సరే పెట్టుబడిదారులు వచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడతామన్నారా? ఎందుకు పెట్టలేదు? పైగా ఎందుకు ఉన్న పరిశ్రమలో దండం పెట్టి వెళ్ళిపోయాయి? సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూసాం. సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు లేవు అంటే, దట్ ఈస్ ఓన్లీ చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు గారి విజన్. ఇప్పుడు తాజాగా మరొక 91,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి RMZ సంస్థ ముందుకు వచ్చింది. వాస్తవానికి జాతీయ స్థాయిలోనే అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి సంస్థ. ఎక్కడైనా సరే ఒక ప్లేస్ ని డెవలప్ చేయాలి, లాజిస్టిక్ హబ్స్ డెవలప్ చేయాలి అంటే మొదటగా గుర్తొచ్చేది RMZ సంస్థ. సో అలాంటి సంస్థతో నిన్న చంద్రబాబు గారు అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. RMZ ప్రాజెక్టులో ప్రధానమైన ఏంటంటే సోలార్ పవర్ వినియోగిస్తారు, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే జీరో వేస్ట్ కాన్సెప్ట్ వంటి విధానాలను ఈ RMZ తన ప్రాజెక్టులో అయితే అమలు చేస్తుంది. వాస్తవానికి ప్రపంచ స్థాయి ఆ సంస్థలన్నీ కూడా RMZ తో పోటీ పడటం కోసమే చూస్తాయి. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ ప్రాజెక్టు ప్రధానంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, పూణే, ముంబై వంటి పెద్ద నగరాల్లో అనేక పలు కీలక ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా విజయవంతంగా వాటిని పూర్తి చేసినటువంటి క్రెడిబిలిటీ అయితే ప్రస్తుతానికి RMZ